ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. 15 జనవరి 2026 గురువారము. స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 5 గంటల 13 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 53 నిమిషాలకు ఉంటుంది. ఈరోజు సూర్యోదయము ఉదయం 6 గంటల 33 నిమిషాలకి, సూర్యాస్తమయం సాయంత్రము 5 గంటల 33 నిమిషాలకి. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, ఇది రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత త్రయోదశి వస్తుంది. ఆ తర్వాత వారము, ఇది బృహస్పతి వాసర అన్నారు. ఆ తర్వాత నక్షత్రం, ఇది జ్యేష్ఠ నక్షత్రము తెల్లవారి 6 గంటల 5 వరకు ఉంటుంది. ఆ తర్వాత మూలా నక్షత్రం పూర్తిగా ఉంటుంది. దాని తర్వాత యోగము, ఇది వృద్ధి యోగము, ఇది రాత్రి 9 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. దాని తర్వాత ధ్రువం అనేటువంటి యోగం వస్తుంది. దాని తర్వాత కరణము, ఇది కౌలవ కరణము ఉదయము 7 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత తైత్ర కరణము రాత్రి 8 గంటల 6 నిమిషాల వరకు ఉంటుంది. దాని తర్వాత శుభ సమయము, ఇది ఉదయము 9 గంటల 21 నిమిషాల నుంచి ఉదయము 9 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము, ఇది మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి మధ్యాహ్నము 3 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత యమగంటము, ఇది ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. అయితే ఈరోజు దుర్ముహూర్తము ఉదయము 10:16 నుండి ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత వర్జము, ఇది 9:42 ఉదయం నుంచి ఉదయం 11:29 వరకు ఉంటుంది. ఆ తర్వాత అమృత ఘడియలు, ఇవి రాత్రి 8:20 నుంచి రాత్రి 10 గంటల 7 నిమిషాల వరకు. అయితే ఈరోజు మకర సంక్రాంతి. విశేషత ఏమిటంటే ఈరోజు ఉదయమే బ్రాహ్మీ ముహూర్తం లేచి తలస్నానం చేయండి. స్నానం చేసే ముందు నువ్వుల నూనెతో మంచిగా మర్దన చేయండి. శరీరం అంతా కూడా అలక్ష్మి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అవకాశం ఉంటే గోదావరి తీరంలోకి వెళ్ళండి. లేదంటే ఇంట్లోనే గంగేచ యమునే జైవ గోదావరి సరస్వతి అని చెప్పుకుంటూ మంచిగా స్నానం చేయండి. ఆ తర్వాత నువ్వులు ఉండని ఆ భగవంతుడికి నివేదన పెట్టి సూర్యభగవానికి బాగా నమస్కారం చేసిన తర్వాత ఈ ఉండను మీరు తీసుకొని వేరే వాళ్ళకి పంచి పెడుతుండండి. సంక్రాంతి రోజు తిలము అంటే నువ్వుల యొక్క ఉండ తినాలి. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది. దాని తర్వాత ఆ నువ్వుల ఉండను వేరే వాళ్ళకి దానం ఇవ్వాలి. ఆ తర్వాత అందరికి కూడా పితృతర్పణాలు అంటే పితృదేవతకి తర్పణం ఇవ్వాలి. భగవంతునికి నమస్కారం చేసి రావాలి. సంక్రాంతి పండుగని చాలా బాగా చేసుకుంటే ఎంతో బాగా సౌభాగ్యం, శుభం కలుగుతుంది. శుభం.